హైదరాబాద్ ఉస్మాన్గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవాసంత ఆధ్వర్యంలో అయోధ్యలోని హనుమాన్ గఢ్ వద్ద ప్రతిరోజు సుమారు 30,000 మంది రామభక్తులకు అల్పాహారం అన్నప్రసాద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బాస్ ప్రధాన కార్యాలయం నుంచి అయోధ్యకు తరలి వెళ్లే నిత్యావసరాల సరుకుల వాహనాన్ని ఆల్ ఇండియా మఠ్ మందిర్ అధ్యక్షుడు రామరాజు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాలకృష్ణ, విరించి ఆసుపత్రి చైర్పర్సన్ మాధవీలత, విహెచ్పి తెలంగాణ జాయింట్ సెక్రటరీ డాక్టర్ రావినూతల శశిధర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్య రామమందిరం వద్ద భక్తులకు ప్రతిరోజు సుమారు 30,000 మందికి పైగా రామభక్తులకు అల్పాహారం అన్నప్రసాదం కార్యక్రమం చేయడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు అన్నప్రసాద వితరణ నిర్విరామంగా కొనసాగుతుందని బాస్ అధ్యక్షులు క్యాతం రాధాకృష్ణ తెలిపారు. ప్లస్ మన బాలకృష్ణ గారి సపోర్ట్ మిగతా అందరి సహకారంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ మీడియాలో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సంస్థ వస్తుంది. గతంలో దశాశ్వమేధ ఘాట్లో మనం 12 రోజులు మంచిగా వచ్చినాం. కాశీలో పుష్కరాల్లో మనం అనుకున్న అన్నదానం కూడా చేయాలని తీసుకొని వచ్చినాం. ఇప్పుడు ఈ యొక్క వాహనము ఇది ఫస్ట్ వాహనము, ఇలాంటి మొత్తం 3 వాహనాలు ఇక్కడ బయలుదేరుతున్నాయి. దీని ద్వారా అక్కడ దీంట్లో అందరం పాల్పంచుకున్న విధంగా మనం ఆ సీతారామచంద్ర స్వామి ఆశీస్సు सहस्रनाम तत्तुल्यं राम राम वरानने श्री अयोध्या रामचंद्र भगवान की जय। वाह दो कंट्रीब्यूट राजा ना कंट्रीब्यूट जय श्री राम जय श्री राम మీరు ఏంటి వెళ్ళిపోతుండండి श्री राम जय 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 श्री राम